హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 5th చాప్టర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకౌస్టిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకు ఈ చాప్టర్ నుంచి అయితే మనకు ఈసెట్లో 5 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో కాబట్టి మనం ఈ చాప్టర్ని అయితే బాగా నేర్చుకుందాం. సో మీరు ఏదన్నా ముందు కూడా చూడకపోతే ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఈ చాప్టర్లో అయితే కన్నా నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను. అవి అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుని ఈ వీడియోలోకి అయితే రండి గైస్, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్లో చూసుకుంటే మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఈ చాప్టర్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బీట్స్ అండ్ ఎకో అలాంగ్ విత్ దట్ ప్రాబ్లమ్స్. సో మనకు ఇది కాన్సెప్ట్ అయితే చెప్పుకుందాం గైస్. ఫస్ట్ మనకు బీట్స్ అంటే ఏందో చూద్దాం. బీట్స్ అంటే ఏంటంటే, బీట్స్ అక్కర్ వెన్ 2 సౌండ్ వేవ్స్ ఆర్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇంటర్ఫేర్ ప్రొడ్యూసింగ్ ద ఆల్టర్నేటింగ్ లౌడ్ అండ్ సాఫ్ట్ సౌండ్స్. ఇప్పుడు 2 సౌండ్ వేవ్స్ అనేటివి స్లైట్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఇంటర్ఫేర్ అయినప్పుడు వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఆల్టర్నేటివ్ లౌడ్ కానీ లేదా లౌడ్ ఆర్ సాఫ్ట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అయ్యేటివి మనకు బీట్స్ అని అయితే అంటాం గైస్. సో ఇదేంటంటే మనకు 2 సౌండ్ వేవ్స్ అనేటివి స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వచ్చి ఇంటర్ఫేర్ అయినప్పుడు వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే లౌడ్ కానీ లేదా సాఫ్ట్ సౌండ్స్ని మనము బీట్స్ అని అయితే అంటాం గైస్. సో ఇదైతే గుర్తుపెట్టు. సో బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఎఫ్బి ఈక్వల్ టు F1 మాడ్యులస్ ఆఫ్ F1 మైనస్ F2. F1 F2 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 2 వేవ్స్. ఏవైనా 2 వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్. ఎఫ్బి అంటే బీట్ ఫ్రీక్వెన్సీ. వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే 2 ఫ్రీక్వెన్సీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఇంటర్ఫిరెన్స్ని దాన్ని లౌడ్ కానీ సాఫ్ట్ సౌండ్స్ కానీ వచ్చినట్లయితే దాన్నే మనం అయితే కన్నా బీట్స్ అయితే అంటాం గైస్. సో దీన్ని రిమెంబర్ చేసుకోవడం కోసం మనకు షార్ట్ కట్ ఏంటంటే బీట్స్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. ఆ 2 ఫ్రీక్వెన్సీస్ యొక్క డిఫరెన్సెస్ ఎంత వస్తుందో దాన్నే మనం బీట్స్ అయితే అంటాం. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి గైస్. దానికి ఫార్ములా ఏంది, ఎఫ్బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ F1 మైనస్ F2. ఆ 2 ఫ్రీక్వెన్సీస్ యొక్క డిఫరెన్స్ బీట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఎకో అంటే ఏంటంటే, ఎకో ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ హెడ్ ఆఫ్టర్ ఏ టైమ్ గ్యాప్. మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్, ఒక సర్ఫేస్ నుంచి మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ వచ్చేదాన్ని మనకు ఆఫ్టర్ ఏ టైం గ్యాప్ తర్వాత వచ్చేదాన్ని మనము ఎకో అని అయితే అంటాం గైస్. సో ఇది మనకు ఎలా జరుగుతుంది అంటే, ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఒక సర్ఫేస్లో అది మనకు రిఫ్లెక్షన్స్ జరిగి ఒక సర్టన్ టైం గ్యాప్ తర్వాత కూడా మనకు వినబడుతుందంటే అదే మనకు ఎకో అని అయితే అంటాం గైస్. సో ఎకోకి ఫార్ములా D ఈక్వల్ టు V ఇంటూ T/2, వేర్ D ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అది ఎంత డిస్టెన్స్ అయితే రిఫ్లెక్టింగ్ చేస్తుందో ఆ సర్ఫేస్లో అది D. నెక్స్ట్ V ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత, 344 మీటర్ పర్ సెకండ్స్. నెక్స్ట్ ఇన్ ఎయిర్లో అయితే కనుక మనకు 344 మీటర్ పర్ సెకండ్స్. అలాగే T ఈక్వల్ టు టైం టేకన్ ఫర్ ఎకో టు రిటర్న్, ఎంత టైం తీసుకుంటుందో అదైతే కనుక మనకు T అనమాట. సో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే D ఈక్వల్ టు VT/2 అయితే కనుక మనకు ఫార్ములా అయితే వస్తుంది గైస్. సో మనకు ఇది ఎకో. వీటి కండిషన్స్ చూసుకుంటే, కండిషన్స్ టు హియర్ అండ్ ఎకో ఏమున్నాయంటే, ద రిఫ్లెక్టెడ్ సౌండ్ మస్ట్ రీచ్ ద లిజనర్ ఆఫ్టర్ 0.1 సెకండ్స్, మినిమం డిస్టెన్స్ టు బి 17.2 మీటర్స్. మనకు రిఫ్లెక్టెడ్ సౌండ్ అనేది లిజనర్కి రీచ్ అవ్వడానికి 0.1 సెకండ్స్ అయితే కనుక పడుతుంది అంటున్నాడు. మస్ట్ రీచ్ ద లిజనర్ ఆఫ్టర్ 0.1 సెకండ్స్. ఆఫ్టర్ 0.1 సెకండ్స్ తర్వాత ఈ లిజనర్ దగ్గరికి అయితే రీచ్ అవ్వాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 17.2 మీటర్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు గైస్. సో ఇది మనకు కండిషన్ అనమాట, కండిషన్స్ టు హియర్ అండ్ ఎకో. నెక్స్ట్ షార్ట్ కట్ టు రిమెంబర్ ఏంటంటే, ఎకో ఈక్వల్ టు సౌండ్ రిఫ్లెక్షన్. ఈ సౌండ్ రిఫ్లెక్షన్ మనము ఎకో అని అయితే అంటాం గైస్. సో ఇదైతే కనుక మనకు షార్ట్ కట్. ఇప్పుడు వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే, మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ నుంచి అయితే ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసినట్లయితే ఈజీగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేయచ్చు గైస్. సో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, 2 ట్యూనింగ్ ఫోక్స్ ప్రొడ్యూస్ సౌండ్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ లైస్ 256 హెర్ట్జ్ అండ్ 260 హెర్ట్జ్. ఫైండ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ. 256 హెర్ట్జ్ అండ్ 260 హెర్ట్జ్కి మనకు 2 ఫ్రీక్వెన్సీస్ అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే, మనకు బీట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తెలుసు, ఎఫ్బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ F1 మైనస్ F2. సో ఇక్కడ మనం చేసినట్లయితే ఎంత వస్తుంది, F1 వాల్యూ 256 మైనస్ 260 మాడ్యులస్లో చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే, ఎఫ్బి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 256 మైనస్ 260 చేస్తే మనకు 4 బీట్స్ పర్ సెకండ్స్ అయితే కన్నా రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి 4 బీట్స్ ఎక్కడ ఉంటే దాన్ని అయితే కన్నా మనం ఆఫ్ చేసుకుంటాం గైస్. సో దీనికి షార్ట్ కట్గా మనం సింపుల్గా చూసిన వెంటనే ఎలా చేయొచ్చు అంటే, సపరేట్ స్మాలర్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద లార్జర్ వన్. ఇప్పుడు మనకు ఎప్పుడైనా బీట్ ఫ్రీక్వెన్సీ అడిగాడంటే లార్జర్ ఫ్రీక్వెన్సీ నుంచి స్మాలర్ ఫ్రీక్వెన్సీ అయితే మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్లో అయితే చూసి సెలెక్ట్ చేసుకోవడమే గైస్. సో ఇదైతే మనకు బీట్ ఫ్రీక్వెన్సీ నుంచి అయితే షార్ట్ కట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి. నెక్స్ట్, అ మ్యాన్ షౌట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హిల్ అండ్ హియర్స్ ఎన్ ఎకో ఆఫ్టర్ 2 seconds. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ హిల్. టేక్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈస్ 340 మీటర్స్ పర్ సెకండ్స్. సో మనకు ఒక మ్యాన్ అనే అతను హిల్ ముందర అయితే నిలబడుకొని
షౌట్ అయితే చేశాడు. అది ఎక్కువ అనేది ఆఫ్టర్ 2 seconds తర్వాత అయితే మళ్ళీ అతనికి అయితే దగ్గరికి అయితే వినపడింది. సో ఇప్పుడు మనకు ఆ డిస్టెన్స్ ఆఫ్ ద హిల్ ఆ పర్సన్ యొక్క డిస్టెన్స్ని అయితే కానీ మనకు కనుక్కోమని చెప్తున్నారు. సో అది ఎలా కనుక్కుంటామో చూద్దాం గైస్. మనకు ఫార్ములా తెలుసు ఎక్కువకి D=VT/2. సో మనకు V ఎంత 340 m/s. సో ఇది ఎయిర్లో ఉన్నప్పుడు, సో అది ఎయిర్లో జరుగుతుంది కాబట్టి 340 m/s చేసాము. T=2 seconds పట్టింది అన్నాడు. సో మనము ఈ V తెలుసు, T తెలుసు, అలాగే 2 తెలుసు. సో మనకు దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్ములాలో ఎక్కువ ఫార్ములాలో D=VT/2లో చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది? D=340 × 2/2. సో మనకు 2 క్యాన్సిల్ అయితే D=340 meters అయితే రావడం జరుగుతుంది గైస్. సో దీన్ని మనం చూసిన వెంటనే డైరెక్ట్గా చేయాలంటే షార్ట్ కట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో షార్ట్ కట్ ఏంది? మల్టిప్లై స్పీడ్ ఇంటూ టైం అండ్ డివైడ్ బై 2. సో మనకి ఇచ్చిన స్పీడ్ అలాగే టైంని మల్టిప్లై చేసి వచ్చిందని 2తో డివైడ్ చేయాలి అన్నాడు. సో మనకేమి ఇచ్చాడు? స్పీడ్ తెలుసు, సౌండ్ యొక్క స్పీడ్ ఎంత 340 m/s. సో ఇది ఇంటూ ఇచ్చిన టైం, సో మల్టిప్లై చేసి వచ్చిందని 2తో డివైడ్ చేయడం. సో అంటే ఎంత అవుతుంది? మనకు 2 seconds ఇచ్చాడు కాబట్టి దాన్ని 340 × 2/2 చేస్తే అయితే కానీ మనకు డిస్టెన్స్ అయితే వస్తుంది గైస్. సో మనం ఇలా అయితే కన్నా ఈజీగా అయితే చూసిన వెంటనే ప్రాబ్లమ్స్ని అయితే కానీ ఈ షార్ట్ కట్స్ ఇంప్లిమెంట్ చేసి చేసేయచ్చు. ఓకే గైస్, మీకు ఈ వీడియో అయితే కన్నా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలన్నా, ఏదైనా టాపిక్స్ కావాలన్నా కూడా మీరైతే కన్నా కామెంట్స్లో అయితే పెట్టండి. నేను అవి పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.